ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వీటిని ఒట్టి మాంసం అంటారు. మన కడపలో ఎక్కువగా యూస్ చేస్తుంటారు, రాయలసీమలో ఎక్కువ యూస్ చేస్తుంటారు. వీటిని కర్రీ కూడా చేసుకోవచ్చు, ఆయిల్లో వేసుకుని చేసుకుంటే ఫ్రై అంటారు, లేదు కర్రీ కూడా చేసుకోవాలనుకుంటే చేసుకుంటారు. వీటిని మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకోండి. నాకు ఎన్నిసార్లు దీనికి ఇంకా వచ్చేసి నేను మునక్కాయ, వంకాయ నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను. అమ్మ చెప్పారు, అమ్మని అడిగి తర్వాత మీకు చేస్తున్నాను. ఫస్ట్ ఒట్టి మాంసంని ఫస్ట్ 2 సార్లు మంచినీళ్ళు వేసి కడుక్కోవాలి. కడుక్కొని ఒక ½ అన్ అవర్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ నీళ్ళు పడేసుకోవాలి. ఇంకొకసారి నీళ్ళు పోసి కడుక్కుందాం. కడుక్కొని ఈ నీళ్ళు పడేసి ఇంకా కొంచెం వాటర్ వేసి ఒక ½ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ½ అన్ అవర్ నానబెట్టిన తర్వాత నేను కుక్కర్లో వేసేటప్పుడు మీకు చూపిస్తాను. నానబెట్టేసుకున్నాను వాటర్ వేసి. ఫ్రెండ్స్, దీన్ని నేను 45 మినిట్స్ నానబెట్టేసాను. ఆల్రెడీ ఇందులో ఉప్పు, పసుపు వేసి ఎండబెట్టింటారు. ఎండు మాంసం కదా, నేను ఇలాగే ఈ వాటర్తోనే కుక్కర్లో వేసేస్తున్నాను. ఈ వాటరే సరిపోతుంది. ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒట్టి ముక్కలు కదా, బాగా ఉడకాలి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఒక 3 విజిల్స్ పెట్టేయాలి. పెట్టిన తర్వాత చూపిస్తాను. ఇందులో మనము ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మాంసం ఉడికిన తర్వాత అన్నీ వేసుకుందాం పోపు. 3 విజిల్స్ పెట్టిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మనము 3 విజిల్స్ వచ్చే లోపల మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. మనం ఏ కూరగాయలైనా కడిగేటప్పుడు ఫస్ట్ కొద్దిగా వాటర్లో ఉప్పు వేసుకోవాలి, కంపల్సరీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో నేను 2 వంకాయలు వేస్తున్నాను, 3 టొమాటోస్, 1 మునక్కాయ, కొద్దిగా కరివేపాకు కడిగి మిక్సీలో వేసుకుందాం ఫ్రెండ్స్. నేను చాలా వేసుకున్నాను, బాగుంటుంది ఫ్రెండ్స్. మిక్సీలో వేసేస్తాం కదా, క్రీమ్ అయిపోతుంది, ప్రాబ్లం అయితే ఏమీ రాదు. 2 ఆనియన్స్ వేసుకున్నాము. ఇప్పుడు మిక్సీ జార్లో మనం కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్, 2 పచ్చిమిర్చి వేసుకున్నాము. కొత్తిమీర కూడా చాలానే వేస్తాను ఫ్రెండ్స్. ఉన్నప్పుడు వేస్తాను, నాకు ఎక్కువగా దొరకదు కొత్తిమీర. దొరికినప్పుడు చాలానే యూజ్ చేస్తాను. ఆనియన్ కూడా 1 వేసుకున్నాము. 1 వచ్చేసి పోపుకు పెట్టుకున్నాము. ఇదే చాలు, గ్రేవీ చాలానే వస్తుంది. ఒక 3 పచ్చిమిర్చి వేసుకున్నాము. సోంపు కొద్దిగా. ఫ్రెండ్స్, దీన్ని మిక్సీ పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాము. అంతలోపల కుక్కర్ విజిల్ వచ్చేస్తుంది. అంతలోపల ఇది ఉడుకుతూ ఉంటుంది. దీన్ని పక్కన పొయ్యి మీదకి షిఫ్ట్ చేసుకొని ఇందులో పెనం పెట్టుకున్నాము. పెనం పెట్టుకొని మనం పోపు వేసుకున్నాము. షిఫ్ట్ చేస్తున్నాను, పెనం పెట్టేసుకున్నాము. 3 విజిల్స్ వచ్చే లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇందులో మనము ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో జీలకర్ర 1 టేబుల్ స్పూన్. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అండి ఇది. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, 1 ఆనియన్ వేసేసుకున్నాము. మనకు కొబ్బరి అవసరం లేదు, ఈ గ్రేవీనే సరిపోతుంది. టొమాటోస్ కూడా ఇలాగే మిక్సీ పట్టి వేసేసుకుంటే. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. మీకు ఈ పేస్ట్ గురించి కావాలంటే ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటుంది. నేను ఒక ½ టేబుల్ స్పూన్ మాత్రం వేస్తాను. ఇందులో అన్నీ ఉంటాయండి, చాలా అన్ని మసాలా కర్రీలలోకి, వెజ్ కర్రీస్లోకి, అన్ని కర్రీస్లోకి వేసుకోవచ్చు. సపరేట్గా మనము చెక్క, లవంగం, మసాలా పౌడర్స్, గరం మసాలా అవేం యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫ్లేవరే సరిపోతుంది. ఒకసారి కలుపుకుందామండి. ఇది వేగుతూ ఉంటుంది. మూత పెట్టేసి టొమాటోస్ మిక్సీ పట్టేసుకుందాము.
మనం ఇందులోనే 3 టమాటోస్ తీసుకున్నాం కదా, 3 టమాటోస్ని పచ్చాగా బరకగా మిక్సీ చేసి పెట్టుకున్నాము. తొందరగా వేగిపోతుంది ఆయిల్లో. ఇది మిక్సీ వేసేసుకున్నాము. ఈ పేస్ట్ కూడా వేసేసుకున్నాము, టొమాటో పేస్ట్. దీన్ని తర్వాత క్లీన్ చేసేసి మాంసంలో వేసేస్తాము. ఒకసారి కలుపుకొని ఇందులోనే పసుపు, ధనియాల పొడి అంతా వేసేసి ఇందులోనే 1 టేబుల్ స్పూన్ చిల్లీ పొడి, 1.5 వేస్తున్నాను, నేను ఎక్కువగానే తింటాము. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. అంతే అండి, సరిపోతుంది. కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఇదిగోండి మిక్సీ కడిగిన వాటర్నే వేసేస్తున్నాను. బాగా కలుపుకొని మూత పెట్టేస్తే బాగా వేగి ఆయిల్ పైకి వస్తుంది, చూపిస్తాను. అంతలోపల మనము పీస్ ఉడికిందో లేదో చూసుకుందాము. చిన్న పీసులు కదా, ఉడికిపోతాయి అనుకుంటున్నాను. స్మెల్ బాగా వస్తుంది. ఉడికిందో లేదో చూసుకుందాము. మళ్ళీ ఇంకొక విజిల్ పెడతాం కదా. బాగా ఉడికిపోయింది చూడండి. అంతే చాలు. ఇప్పుడు కర్రీ ఎలా ఉందో చూస్తాము. మసాలా స్మెల్ పోతే చాలు, కుక్కర్లో వేసేద్దాము. కొద్దిగా ఉప్పు వేసి మసాలా స్మెల్ పోయింది. ఇప్పుడు మనము దీన్ని కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇందులో ఏం వేయలేదు చూడండి, మాంసం మాత్రం ఉడికి ఉండదు అంతే. ఇది ఇలాగే ట్రాన్స్ఫర్ చేసేస్తాను. ఇందులో ఇప్పుడు మనం వంకాయ, మునక్కాయ వేసేస్తున్నాము. ఇప్పుడు మనము ఇందులో మునక్కాయలు, వంకాయలు వేసేసుకొని ఒక విజిల్ పెట్టుకుందాము. చాలామంది ఆలు కూడా వేసుకుంటారు, నా దగ్గర లేదు, వేయలేదు. 1 విజిల్ చాలండి. ఉప్పు ఆల్రెడీ పొట్టి మాంసంలో ఉంది, నేను ఇందులో కొద్దిగా వేసాను, సరిపోతుంది అనుకుంటున్నాను. మళ్ళీ లాస్ట్లో ఒకసారి చూద్దాము. 1 విజిల్ సరిపోతుంది. 1 విజిల్ పెట్టేసి ఆఫ్ చేసేసుకున్నాము. ఇంట్లో ఇంకేం మసాలా అవసరం లేదు. కొద్దిగా వాటర్ వేసుకుందాము, చాలండి. 1 విజిల్ సరిపోతుంది. మునక్కాయ, వంకాయ 2 ఉడికిపోతాయి. ఆల్రెడీ మనకు మటన్ ఉడికిపోయింది. ఫ్రెండ్స్, 1 విజిల్ అయిపోయింది. చూద్దాం కర్రీ ఎలా ఉందో. అంతా ఉడికిపోయింది, పీసులు కూడా ఉడికిపోయాయి. మునక్కాయ ఉడికిందో లేదో మీకు డౌట్ వస్తుంది. 1 విజిల్ సరిపోతుంది. చూడండి, సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఉప్పు టేస్ట్ చూసుకున్నాము. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఉప్పు అంతా సరిపోయింది, ఎందుకంటే ముక్కలలో ఆల్రెడీ ఉప్పు ఉండింది. నేను తర్వాత మసాలాలో వేసాను కదా, అది కూడా సరిపోతుంది. అంతే. పీస్ చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.